ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, వేస్తే వేసుకో, ఉత్సా బొత్స నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ, ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకల ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అయినరానా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెలవు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో, కొంచెమన్నా ఆలోచన, విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం, వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కలిసిండు, కేటీఆర్ అనే కాదు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది. ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం. మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని 2023లో అధికారం కోల్పోయారు. 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం? రాహుల్, నువ్వన్నా చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు. డిపార్ట్మెంట్ చెప్పినా మీరు రాసేట్టున్నారా తమ్మి? ఇవాళ రేపు వాళ్ళు చెప్తే ఈయన ఇంటడా? అదే అంటున్నా కదా, మీకు తెలుసా చెప్పలేదని? అరవింద్ కుమార్ గారు ఎప్పుడో చెప్పిండి, ఏప్రిల్లో చెప్పిండు, ఇప్పుడు కాదు. చెప్పినా ఈ సన్యాసి ఇంటేనా చూస్తేనా? ఆయన చెప్తే ఈనాడు ఎవరేం చేయాలి దానికి? మొత్తం నేను చెప్పిన దానికంటే వివరంగా చెప్పింది. నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు, కానీ మీ పేపర్ నోటీసులు ఎక్కువైనాయి. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతారా, ఎల్లుండి ఎత్తుకపోతారా, ఎత్తుకపోతే రేపు యూకెళ్ళలేదు నేను అంటున్నాను. ఇక మా సీనియర్ అన్నాడు, నిన్న భోజనానికి పిలిచి ఇంటికి పోయినా. మా సీనియర్ అన్నాడు, ఊకే ఏం రాపా నువ్వే చెప్పరా అప్పటికి కథ అంతా అన్నాడు. నువ్వు చెప్పన్నా అన్న, లేదు నువ్వే చెప్పు, నువ్వు మంత్రి ఉంటివి, నువ్వే మొత్తం వివరంగా చెప్పు అన్నాడు. చెప్తున్నా, ఏం చేయాలి మరి? ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తిరిగా టార్గెట్ ఉత్సు అంటే మరి నేనేం చేయాలి? అందుకే ఇక నా బాధ ఏందని నేను చెప్పినా, ఇక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. బ్రదర్, ఇగో సింపుల్ మాట. కరణదానితో 4 గంటల సమావేశం జరిగింది వాస్తవం. రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు.
ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వీ వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. థ్యాంక్ యూ. ట్రిమ్గా వచ్చినాక చేద్దాం. అదే చెప్తున్నా బ్రదర్, ఏదైనా దేనికైనా రెడీ.